సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ రాణి. కొత్తగా పెళ్లైన అల్లుడు అత్తారింటికి వెళ్ళినప్పుడు తనకేదో కావాలని అత్తామామలను అడగటం, అల్లుడు అడిగింది తన స్తోమతకు మించిందని భావిస్తే వీలు పడదని అత్తామామలు చెప్పటం మామూలే. అలా అయితే నేను మీ ఇంటికి రానని అల్లుడు బెట్టు చేస్తూ బెదిరించటం మనం చూస్తూ ఉంటాం. అల్లుడు అత్తారింటికి వెళ్ళకపోతే ఆ రెండు కుటుంబాలకే ఇబ్బంది. కానీ లక్షలాది మంది ప్రజలు తమకున్న సమస్యలు తీరుస్తారని, తమ అభివృద్ధికి కృషి చేస్తారని, అంతిమంగా తమ బ్రతుకులు బాగుపడతాయని నమ్మి ఓట్లు వేస్తే రాజకీయ కారణాలతో వారి సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయకుండా హైదరాబాద్, బెంగళూరు, లండన్ అంటూ చక్కర్లు కొడుతుంటే నమ్మి ఓట్లేసిన ఆ 11 నియోజకవర్గాల ప్రజలను ప్రత్యక్షంగా, అధికారం లేదని పరోక్షంగా రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతారా? ప్రత్యర్థులుంటే యుద్ధం అంటారు, యుద్ధాన్ని చేసేవాడిని యోధుడంటారు. 2024 ఎన్నికల్లో జరగబోయేది అభినవ కురుక్షేత్రం అని, అందులో వైసీపీ వారు పాండవులని, ప్రతిపక్షం వారు కౌరవులని ఊరువాడ దండోర వేసిన వైసీపీ అధినేతకు ఈ విషయం తెలియదని అనుకోవటం భ్రమ. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ వారే కౌరవులని ప్రజలు తేల్చటంతో అహం దెబ్బతిన్న వైసీపీ జగన్ ఇలా చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ తీరు అలానే ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వైఎస్ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేయడం విచిత్రంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోనీలే పాపం అని ఇచ్చే పదవి కాదు, అది ప్రజలు ఇచ్చే పదవి. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష హోదా కావాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలలో 10% సీట్లను పొందిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే ప్రతిపక్ష హోదాకి 18 సీట్లు కావాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదా పొందడానికి 7 సీట్లు తక్కువగా ఉండడంతో చట్ట ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ కు ఈ విషయం తెలియదని అనుకోవడం పొరపాటు. కేవలం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉండేందుకే ఆయన ప్రతిపక్ష హోదా పల్లవిని అందుకున్నారు. అసెంబ్లీకి హాజరైతే చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగితే ఆ చర్చల్లో పాల్గొనాలి. చర్చలో పాల్గొంటే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, దోపిడీ, నిధుల మళ్లింపు, ప్రజా సమస్యలు, తమ పార్టీ నేతలు చేసిన దౌర్జన్యాలు, నిర్బంధాలు అన్నీ బయటకు వస్తాయి. ఆ ఇబ్బందులు తప్పించుకునేందుకే జగన్ ప్రతిపక్ష హోదా రాగం అందుకున్నారని అధికార పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చింది. తమ ప్రజలు నచ్చలేదని తాము పోటీ చేసిన స్థానాల్లో ప్రజలు తమకు ఓట్లు వేయలేదని, ఆఖరికి తమ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా ఆగలేదు. ప్రజలు ఎన్ని స్థానాలు ఇచ్చినప్పటికీ గెలిచిన స్థానాల ప్రజలు వారిని నమ్మి ఓట్లు వేశారు. కాబట్టి అసెంబ్లీకి వెళ్లటం, ఆయా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించటం, సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఎమ్మెల్యే విధి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. గెలిచినప్పుడు పొంగిపోకూడదు, ఓడినప్పుడు కృంగిపోకూడదు. రాజకీయ వేత్తలకు ఉండవలసిన కనీస లక్షణం ఇది. ఏ హోదాలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేవాడే అసలు సిసలైన రాజకీయ నాయకుడు. కేవలం ప్రతిపక్ష హోదా దక్కలేదన్న అక్కసుతో తమను నమ్మి గెలిపించిన 11 అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కష్ట నష్టాలను, అభివృద్ధిని నెట్టేయటం ఉంచడం దారుణం. అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, ప్రజలకు కష్టం నష్టం చేకూర్చే బిల్లులపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీలకు దక్కే ఒకే ఒక్క వేదిక అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, అసలు నేను అసెంబ్లీకి రానని చెప్పడం వైఎస్ జగన్ కు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ తగదు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిధుల లేమితో సతమతమవుతుంది. రాష్ట్ర విభజన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కలేదు. సరైన రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు అరకొర నిర్మాణాలతో ఆగిపోయి ఉన్నాయి. అటువంటి సమయంలో రాష్ట్ర ప్రజల తరపున ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీపై ఉంది. అయితే వైఎస్ జగన్ అండ్ కో కేవలం తమకు ప్రతిపక్ష హోదా దక్కలేదన్న కారణంతో వీటన్నిటినీ తొంగలో తొక్కడం ఖచ్చితంగా ప్రజా ద్రోహమని చెప్పాలి. ప్రతిపక్ష హోదా అనేది అడిగేది కాదని, ప్రజలు ఇచ్చేదని తెలుసుకోకపోవడం విచారకరం. అంతేకాకుండా నాయకుడు ఎవరైనా, ఏ పార్టీ అయినా తన హయాంలో చేసిన మేలును చెప్పుకోవటం, జరిగిన తప్పులను ఒప్పుకోవటం, భవిష్యత్తులో అటువంటి జరగవని ప్రజలకు హామీ ఇవ్వటం అసలు సిసలైన నాయకుడికి
ఉండవలసిన ప్రధాన లక్షణం. సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలనుకునేవారు చేయవలసిన పని ఇది. ఏమాత్రం కాదు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా వైసీపీ ప్రజల పక్షాన, ప్రజా సమస్యల కొరకు నిలబడుతుందని ఆశిద్దాం. అలా కాకుండా ప్రస్తుత నిర్ణయాలకి ఆ పార్టీ కట్టుబడి ఉంటే అంతకన్నా ప్రజా ద్రోహం మరొకటి ఉండదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.